సో ఇలా ఇచ్చినప్పుడు ఒక ప్రాబ్లంలో దీనికి ఫస్ట్ 200 న్యూటన్స్ పాయింట్ లోడ్ ఉంది కాబట్టి ఆ 200 న్యూటన్స్తో ప్రాబ్లం లేదు, అది క్లియర్. నెక్స్ట్ ఈ యొక్క 100 న్యూటన్ పర్ మీటర్ ఉంది కదా, ఈ 100 న్యూటన్ పర్ మీటర్కి టోటల్ లోడ్ ఏమవుతుంది? టోటల్ లోడ్ వచ్చేసరికి టోటల్ లోడ్ ఈక్వల్ టు ఏం చేయాలమ్మా? 100 ఇంటూ 3 meters. లోడ్ యొక్క లెంత్ తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ బీమ్ లెంత్ ఒక 10 మీటర్స్ ఇచ్చారు అనుకోండి, ఆ 10 మీటర్స్తో మనకు సంబంధం లేదు, లోడ్ ఎంత లెంత్ ఉంది. సో 100 ఇంటూ 3 కాబట్టి 300 న్యూటన్స్. ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది? L/2 డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. అంటే 3/2 3/2 డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. సో కాబట్టి 1.5 మీటర్స్ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. అదే యూవీఎల్కి వచ్చేసరికి యూవీఎల్లో టోటల్ లోడ్ ఏం చేస్తారు అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అన్నాం. హాఫ్ ఇంటూ బేస్ ఎంత? లోడ్ యొక్క డిస్టెన్స్ ఎంత? 1.26. యూవీఎల్ యొక్క డిస్టెన్స్ 2 meters. 2 మీటర్స్. సో ఇంటూ 2 ఇంటూ హైట్ అంటే లోడ్ ఎంత? 20 న్యూటన్స్. 20. సో కాబట్టి 20 ఈజ్ ద టోటల్ లోడ్. ఇక్కడ 20 న్యూటన్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అంటే 2/3 ఆఫ్ 2/3 into L. ఎల్. ఎల్ అంటే ఏంటి? ఇక్కడ 2/3 ఇంటూ ఎల్ అంటే యువిఎల్. సో ఇంటూ 2 meters. అంటే 4/3 అంటే 0.75 మీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క లోడ్ యాక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ కొన్ని బీమ్స్ ఓకే, టైప్స్ ఆఫ్ బీమ్స్ కొన్ని ఉన్నాయి. టైప్స్ ఆఫ్ బీమ్. అసలు బీమ్ అంటే ఏంటి? బీమ్ అంటే ఏంటి? బీమ్ అంటే ఏంటి అంటే a beam is a structural member. It is a structural member subjected to a system of external force. A system of external forces at right angles to its axis. అంటే ఒక స్ట్రక్చరల్ మెంబరు, ఆ స్ట్రక్చరల్ మెంబర్కి యాక్సిస్ అనేది ఉంటుంది. యాక్సిస్ అంటే ఏంటి అంటే సపోజ్ ఇది ఒక బాడీగా తీసుకుంటే ఈ బాడీకి హారిజాంటల్ యాక్సిస్ ఉంటుంది, వర్టికల్ యాక్సిస్ ఉంటుంది. ఒక సర్కిల్ తీసుకుంటే, ఒక షాఫ్ట్ అనేది తీసుకుంటే దీనికి హారిజాంటల్ యాక్సిస్ ఉంటుంది, వర్టికల్ యాక్సిస్ ఉంటుంది. అలానే ఒక బీమ్ అనేది తీసుకుంటే దీనికి సెంటర్ నుండి ఒక యాక్సిస్ అనేది పోతా ఉంటుంది. ఈ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఫోర్సెస్ గనక యాక్ట్ అవుతా ఉన్నటువంటి స్ట్రక్చర్ని ఏమంటారు అంటే బీమ్ అంటారు. ఏ స్ట్రక్చరల్ మెంబర్ ఆన్ విచ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ద రైట్ యాంగిల్స్ టు ద యాక్సిస్ ఆఫ్ దట్ మెంబర్. ఈ యొక్క మెంబర్ యొక్క యాక్సిస్కి రైట్ యాంగిల్స్లో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతా ఉంటే దానిని ఏమంటారు అంటే బీమ్ అని అంటారు. ఈ బీమ్లో మనకి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీమ్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ చెప్పేటువంటి బీమ్ ఏంటి అంటే క్యాంటిలివర్ బీమ్ అంటారు. క్యాంటిలివర్ బీమ్. క్యాంటిలివర్ బీమ్ సివిల్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బీమ్ క్యాంటిలివర్ బీమ్ అంటే ఏంటి అంటే వన్ ఎండ్ ఆఫ్ ద బీమ్ ఈజ్ ఫిక్స్డ్. అంటే ఒకవైపు ఉన్నటువంటిది మొత్తం కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇలాంటి దాన్ని ఏమంటారు అంటే ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా ఫిక్స్డ్ అనమాట, ఒక ఎండ్ మాత్రమే ఫ్రీగా ఉంటుంది. దీన్ని ఏమంటారు అంటే క్యాంటిలివర్ బీమ్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క క్యాంటిలివర్ బీమ్లో ఈ యొక్క క్యాంటిలివర్ బీమ్కి రియాక్షన్స్ ఎలా వస్తాయి? ఇందాక నేను చెప్పాను, ఎక్కడైతే టూ బాడీస్ కాంటాక్ట్ అవుతా ఉన్నాయో దానికి మనకి రియాక్షన్స్ అనేది వస్తాయి. ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్క బీమ్కి
ఒక్కొక్క విధంగా రియాక్షన్స్ జనరేట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రియాక్షన్స్, ఇక్కడ ఇది కాంటాక్ట్ పాయింట్ కాబట్టి ఈ కాంటాక్ట్ పాయింట్ దగ్గర ఒక రియాక్షన్ అనేది రావాలి. ఓకే, ఇది హారిజాంటల్గా ఉంది కాబట్టి హారిజాంటల్ రియాక్షన్. నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా ఇంకొక రియాక్షన్ యాక్ట్ అవుతుంది, అది వర్టికల్ రియాక్షన్. సో క్యాంటిలివర్ బీమ్కి వచ్చేసరికి, క్యాంటిలివర్ బీమ్కి అంటే ఇలాంటి సపోర్ట్కి, ఈ యొక్క సపోర్ట్కి మనకి ఇలా యాక్ట్ అవుతుంది. ఓకే, ఫిక్స్డ్ బీమ్, క్యాంటిలివర్ బీమ్లో ఈ విధంగా మనకి రియాక్షన్ అనేది రావటం జరుగుతుంది. దీన్నే, ఈ యొక్క సపోర్ట్నే మనం ఫిక్స్డ్ సపోర్ట్ అని కూడా అంటారు. ఫిక్స్డ్ సపోర్ట్ అని కూడా అంటారు, ఫిక్స్డ్ సపోర్ట్. ఓకే, సో ఆ యాక్షన్స్ రియాక్షన్స్ ఒకసారి మళ్ళా తర్వాత డీటెయిల్గా, అంటే మీకు షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ యాక్ట్ అవుతా ఉన్నప్పుడు, షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇన్ డీటెయిల్డ్గా వెళ్దాము. బట్ ఇప్పుడు మాత్రం అసలు టైప్స్ ఆఫ్ బీమ్స్ అనేది చూడండి. ఇక ఒకవైపు ఫిక్స్డ్గా ఉంటే కనుక దాన్ని క్యాంటిలివర్ బీమ్ అని అంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ టైప్ ఆఫ్ బీమ్ ఏంటి అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఈ యొక్క సింప్లీ సపోర్టెడ్ బీమ్ని ఎలా డ్రా చేస్తారు అంటే ఇక్కడ చూడండి, ఇది బీము. ఈ బీమ్కి రెండు వైపులా కూడా సపోర్ట్ అనేది ఉండాలి. ఇలా టూ సైడ్స్ కూడా సపోర్ట్స్ ఉంటే గనక దీన్ని సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటారు. ఇదేమో క్యాంటిలివర్ బీమ్, అంటే ఒకవైపు ఫిక్స్డ్, రెండో వైపు ఫ్రీ ఎండ్ అనేది ఉంటుంది. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే ఒక 2 పాయింట్స్ అనేది తీసుకుని దాని మీద బీమ్ అనేది నిలబెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే, ఇది బీము, ఈ బీమ్కి ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. ఈ సపోర్ట్ ఎలా అంటే ఇదిగోండి, ఇలా ఇలా. ఇప్పుడు చూడండి, దీని మీద మనం బీమ్ అనేది పెట్టాం. అంటే మనకి రెగ్యులర్గా చూసేటువంటి కలవర్ట్స్, ఓకే, డ్రైనేజెస్ మీద ఉండేటువంటి కలవర్ట్స్ కానీ, నెక్స్ట్ తర్వాత చిన్న చిన్న వంతెనలు ఉంటాయి, దాని మీద ఏంటి పిల్లర్స్ అనేవి ఉంటాయి. ఇటు ఒక పిల్లర్ ఉంటుంది, ఇటు ఒక పిల్లర్ ఉంటుంది. ఈ పిల్లర్ మీద ఈ యొక్క ఫ్లోరింగ్ అనేది వేస్తారు, అంటే స్లాబ్ అనేది వేస్తారు. అంటే ఇది ఒక సపోర్టు, ఇది ఒక సపోర్టు, దాని మీద మనం ఆ యొక్క స్లాబ్ని కూర్చోబెడతాం. సో ఇలాంటి దాన్ని సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని అంటారు. ఓకే, ఇదేమో క్యాంటిలివర్ బీము, ఇది వచ్చేసరికి సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ బీమ్ ఏంటి అంటే ఫిక్స్డ్ బీమ్ అన్నమాట. ఫిక్స్డ్ బీమ్, ఫిక్స్డ్ బీమ్, ఫిక్స్డ్ బీమ్ అంటే ఏంటి అంటే ఈ బీమ్ రెండు వైపులా కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే ఇటువైపు, నెక్స్ట్ ఇటువైపు, ఫ్రీ ఎండ్ అనేది ఉండదు. రెండు వైపులా కూడా ఫిక్స్ అయిపోయి ఉంటే కనుక దాన్ని ఫిక్స్డ్ బీమ్ అని అంటారు. ఫిక్స్డ్ బీమ్ అంటారు. ఫిక్స్డ్ బీమ్ అంటే అది. నెక్స్ట్ ఫోర్త్ లాస్ట్ వన్ వచ్చేసరికి కంటిన్యూయస్ బీమ్. కంటిన్యూయస్ బీమ్ అనమాట. కంటిన్యూయస్ బీమ్ అంటే ఏంటంటే ఈ యొక్క బీమ్ మీద రెండు అంతకంటే ఎక్కువ సపోర్ట్స్, అంటే ఒకవైపు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఫిక్స్డ్, నెక్స్ట్ ఇక్కడ ఒక సపోర్టు, ఇక్కడ ఒక సపోర్టు, ఇక్కడ ఒక సపోర్టు, మళ్ళా దీన్ని ఇలా ఇంకొక సపోర్ట్ అనేది ఇచ్చాం. ఇక్కడ ఏంటి రెండు అంతకంటే ఎక్కువ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే కంటిన్యూయస్ సపోర్ట్, కంటిన్యూయస్ బీమ్ అని అంటారు. కంటిన్యూయస్ బీమ్ అంటే ఏంటంటే ఏ బీమ్ విచ్ ఈజ్ ప్రొవైడెడ్ మోర్ దాన్ 2 సపోర్ట్స్. రెండు అంతకంటే ఎక్కువ సపోర్ట్స్ గనక ఉన్నట్లయితే దాన్ని మనం కంటిన్యూయస్ బీమ్ అని అంటారు. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ బీమ్స్ ఇన్ అవర్ ఇంజనీరింగ్ మెకానిక్స్. లెట్ us see once again. ఉండేటటువంటివి
4 సపోర్ట్స్, 4 బీమ్స్. ఆ 4 బీమ్స్ ఏంటంటే క్యాంటిలివర్ బీమ్. క్యాంటిలివర్ బీమ్ అంటే ఒకవైపు ఫిక్స్డ్ అవుతుంది, రెండో వైపు ఫ్రీ ఎండ్ ఉంటుంది. దాన్ని క్యాంటిలివర్ బీమ్ అంటారు. అదే సింప్లీ సపోర్టెడ్ బీమ్ వచ్చేసరికి రెండు వైపులా కూడా సపోర్ట్, సింపుల్ గా సపోర్ట్ ఉంటుంది, ఎక్కడ కూడా ఫిక్స్ అవ్వదు. ఫిక్స్ అవ్వకుండా కింద దానికి సపోర్ట్ గా ఉంటుంది. వెరాజ్ ఫిక్స్డ్ బీమ్కి వచ్చేసరికి ఈ యొక్క బీమ్కి రెండు వైపులా కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నట్లయితే దాన్ని ఫిక్స్డ్ బీమ్ అంటారు. వెరస్ కంటిన్యూస్ బీమ్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సపోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా 5 సపోర్ట్స్ ఉన్నాయి. ఇదొక సపోర్ట్, ఇదొక సపోర్ట్, ఇదొక సపోర్ట్, ఇదొకటి. సో ఇలా 5 సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఆర్ మోర్ సపోర్ట్స్ ఉంటే, గ్రేటర్ దాన్ 2 సపోర్ట్స్ ఉంటే కనుక దాన్ని కంటిన్యూస్ బీమ్ అని అంటారు. అర్థమైందమ్మా వైష్ణవి? Yes, sir. ఓకే. సో దీంట్లో ఈరోజు చెప్పినటువంటి దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు, లేదు అంటే కనుక సెషన్ని క్లోజ్ చేస్తాను. ఏం లేదు, sir. ఓకే, ఓకే, రైట్. ఓకే.